మామ నా ఫస్ట్ 7 months ప్రాఫిట్ పిఎన్ఎల్ అయితే నేను చూపిస్తున్నాను మామ. నేను సో పేజ్ని అయితే రిఫ్రెష్ చేస్తున్నాను నేను. సో రియలైజ్డ్ జనవరి సెలెక్ట్ చేసుకొని January 1st to July 31st. సో ఇక్కడైతే నా ప్రాఫిట్ వచ్చేసి మనకి 1 lakh మామ. సో ఆల్మోస్ట్ 1 lakh. నా క్యాపిటల్ ఎంత యూజ్ చేసిన అంటే 2 to 3 lakhs. అంటే ఫస్ట్ 4 months అయితే 2 lakhs యూజ్ చేసిన, అండ్ లాస్ట్ 3 months అయితే నేనైతే ఇంకొక 1 lakh అయితే యాడ్ చేసిన మామ. సో ఆల్మోస్ట్ 40+% రిటర్న్స్ అయితే మనకైతే వచ్చినాయి. సో ఈ 1 lakh క్రాస్ 1 lakh అయితే ఆల్మోస్ట్ 1 lakh వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ మామ. అండ్ ఇక్కడ ఇది నా ట్రేడ్స్ మామ ఏవైతే తీసుకున్నాను. సో దీస్ ఆర్ మై ట్రేడ్స్. అండ్ ఇక్కడ మనం ప్యూర్లీ స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్తోనే చేసిన. నేను ఎఫ్ఎన్ఓ అయితే నేను అస్సలు ఎంటర్ కాలేదు నేను. అండ్ ఎంకరేజ్ కూడా ఇయ్య. మనకి స్వింగ్ అండ్ పొజిషనల్లో మనకి 80% ఆఫ్ విన్నింగ్ ప్రాబబిలిటీ అయితే ఉంటుంది మామ. ఇక్కడ మీరే చూసుకుంటున్నారు ఎవ్రీ మంత్ నా ప్రాఫిట్, నేను ప్రాఫిట్లోనే ఉన్నా కానీ లాస్లో అయితే లేను. చిన్న ప్రాఫిట్ అయినా అది ప్రాఫిటే మామ. సో మనం అయితే లాస్లో ఎందుకు అంటే స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్లో 80% అయితే మనకి విన్నింగ్ ప్రాబబిలిటీ ఉంటుంది. లాస్ మాత్రం చాలా ఒక 10 to 20%. థ్యాంక్ యూ మామ.